హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 9th నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఆఫ్రికా నుంచి మరో 8 చీతాల రాక. దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా నుంచి భారత్కు 8 చీతాలు రానున్నాయి. వీటిని మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కుకు జనవరిలో తరలించే అవకాశం ఉంది. చిరుత ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు దేశంలో 27 చీతాలున్నాయి. వీటిలో 16 చీతాలు భారత్లో జన్మించాయి. సో మనం ఇంతకుముందు కూడా 2022 ఆర్ 23లో అనుకుంటా సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి చీతాలను తీసుకురావడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా నుంచి భారత్కు చీతాలను తీసుకురాబోతున్నారు. వీటిని కూడా మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులోనే ప్రవేశపెట్టబోతున్నారు. సో ప్రాజెక్ట్ చీతాలో భాగంగా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుంచుకోండి. కంపల్సరీ దీని నుంచి లాస్ట్ టైం కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అంగోలాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆఫ్రికాలోని అంగోలా, బోట్స్వానా దేశాల్లో 6 రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు అంగోలా చేరుకున్నారు. ఈ నెల 11 తేదీ వరకు అంగోలాలో, అలాగే 11 నుంచి 13 తేదీలలో బోట్స్వానాలో పర్యటించనున్నారు. అంగోలాలో 50వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. అంగోలా అధ్యక్షుడు జేవో మాన్యువెల్, అలాగే బోట్స్వానా అధ్యక్షుడు డ్యూమా బోకో. నెక్స్ట్ టాపిక్ చూస్తే అంతర్జాతీయ అటవీ సంరక్షణ కార్యక్రమంలో భారత్. కర్బన ఉద్గారాలను పీల్చుకునే ఉష్ణమండల అరణ్యాల సంరక్షణ కార్యక్రమంలో భారత్ పరిశీలకురాలి హోదాలో చేరింది. 12,500 కోట్ల డాలర్ల టీఎఫ్ఎఫ్ఎఫ్ నిధిని ప్రారంభించింది. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఈ కార్యక్రమానికి నిధులు సమకూరుస్తాయి. అడవులను సమర్థవంతంగా రక్షిస్తున్న దేశాలకు ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో భారతదేశం పరిశీలకురాలి హోదాలో చేరింది. ఈ కార్యక్రమానికి భారత్ పూర్తి మద్దతునిస్తుందని బ్రెజిల్లోని భారత రాయబారి దినేష్ భాటియా ప్రకటించారు. బ్రెజిల్లోని బెలెంలో ఈ నెల 10 నుంచి వాతావరణ మార్పుల నిరోధంపై కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP30 సదస్సు జరగనుంది. దానికన్నా ముందు జరిగిన COP30 నాయకుల శిఖరాగ్ర సభలో పై విధంగా దినేష్ భాటియా ప్రకటించారు. COP30 సదస్సు జరగబోతున్న సందర్భంలో ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. COP30 సదస్సు చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ 10th నుంచి, ఈ నెల 10th నుంచి జరుగుతుంది. సో అప్పుడు దానికి సంబంధించి డీటెయిల్గా చూద్దాము. అలాగే COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. COP మొదటి సదస్సు ఎప్పుడు జరిగింది అనేది కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంటు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో భాగంగా కంపల్సరీ COP నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే రీచాకు డిఎస్పి పదవి. మొన్న చూసాము వన్డే ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచింది అని. వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టులో కీలక సభ్యురాలైన వికెట్ కీపర్ రీచా ఘోష్కు ఆ రాష్ట్రం, ఆమె సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ నజరానలు ప్రకటించింది. రాష్ట్ర అత్యుత్తమ పౌర పురస్కారం బంగా భూషణ్ను కూడా ప్రదానం చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంది. అంతేకాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమించింది. ఆమె చేసిన 34 పరుగులకు గాను గుర్తుగా రూపాయలు 34 లక్షల నగదు బహుమతిని కూడా అందజేసింది.
సో రీచాకు డీఎస్పీ పదవితో పాటు బంగభూషణ్ అనే అవార్డును కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ప్రకటించింది. అలాగే నెక్స్ట్ టాపిక్, చైనీస్ తైపీ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తైజూ యింగ్ ఆటకు వీడ్కోలు పలికింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో రజతం, ప్రపంచ ఛాంపియన్షిప్లో 2021లో రజతం, 2022లో కాంస్యం గెలిచింది. నెక్స్ట్ టాపిక్, భారత 91వ గ్రాండ్ మాస్టర్గా రాహుల్. ఫిలిప్పీన్స్లో జరిగిన ఎస్సీఏఎన్ వ్యక్తిగత ఛాంపియన్షిప్లో ట్రోఫీ గెలిచిన 21 ఏళ్ల రాహుల్ 91వ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందాడు. 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్గా కూడా అయ్యాడు. అలాగే నెక్స్ట్ టాపిక్, రవీందర్కు పసిడి పతాకం. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో రవీందర్ సింగ్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 569 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించాడు. కిమ్ దక్షిణ కొరియా 556, ఆంటోన్ అరిస్టార్కోవ్ రష్యా 556 వరుసగా రజతం, కాంస్య పతకాలు అందుకున్నారు. రవీందర్ సింగ్ 2023 బాకు ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యం నెగ్గాడు. మహిళల 10 మీటర్ల రైఫిల్లో ఇలవేనిల్ కాంస్యం గెలిచింది. సో ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో రవీందర్ సింగ్ అగ్రస్థానంలో స్వర్ణ పతాకం సాధించాడు. నెక్స్ట్ టాపిక్ చూస్తే, చందమామ ధృవాలపై చంద్రయాన్ దృష్టి. చంద్రుడి కక్షలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-2 ఆర్బిటాల్లోని పరికరాల నుంచి సవివర డేటాను సేకరించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. జాబిల్లి ధృవ ప్రాంతాలపై లోతైన అవగాహనకు ఇది వీలు కల్పిస్తుందని పేర్కొంది. 2019లో చంద్రయాన్ కక్షలోకి చేరిన చంద్రయాన్-2 ఆర్బిటర్ నాటి నుంచి అత్యంత నాణ్యమైన డేటాను సేకరిస్తుందని ఇస్రో పేర్కొంది. ఈ వ్యోమనౌకలోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపేచర్ రాడార్ (DFSR) చందమామను ఎల్ బ్యాండ్లో మ్యాప్ చేసిందని కూడా తెలిపింది. సో చంద్రుడి ధృవాలపై లోతైన అవగాహన కోసం చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచి డేటాను సేకరించినట్లు ఇస్రో తెలిపింది. ఇది ఫ్రెండ్స్ టుడే 9th నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.